పొత్తులో భాగంగా చాలా మంది సీనియర్లకు చంద్రబాబు టికెట్లు ఇవ్వలేకపోయారు. మాజీ మంత్రులు దేవినేని ఉమా, ఆలపాటి రాజా, బండారు సత్యనారాయణమూర్తి, గుండా అప్పల సూర్యనారాయణ ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఇందులో చాలా మంది సైలెంట్ అయ్యారు. అయిష్టంగానే హైకమాండ్ ఆదేశాలను పాటిస్తున్నారు. అయితే ఇందులో బండారు సత్యనారాయణమూర్తి మాత్రం బేఖతారు చేస్తున్నారు. అధినేతలకు చికాకు పెడుతున్నారు. బండారు సత్యనారాయణమూర్తి టీడీపీలో సీనియర్. 3 దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నారు. ఒకసారి మంత్రిగా కూడా వ్యవహరించారు. దీంతో ఈసారి పోటీకి ఛాన్స్ లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పరవాడ నియోజకవర్గం నుంచి వరుసగా బండారు సత్యనారాయణమూర్తి గెలుపొందుతూ వచ్చారు. 2009లో నియోజకవర్గ పునర్విభజనతో పరవాడ కనుమరుగైపోయింది. పెందుర్తి తెరపైకి వచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యనారాయణమూర్తి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా గండి బాబ్జీ బరిలో దిగారు. ప్రజారాజ్యం పార్టీ తరపున పంచకర్ల రమేష్ బాబు పోటీ చేశారు. త్రిముఖ పోటీలో పంచకర్ల రమేష్ బాబు గెలుపొందారు. అటు తర్వాత 2014లో ఇదే పంచకర్ల రమేష్ బాబు టీడీపీలో చేరారు. కానీ పెందుర్తి సీటు దక్కించుకోలేకపోయారు. యలమంచిలి నుంచి పోటీ చేసి గెలుపొందారు. బండారు సత్యనారాయణ పెందుర్తి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి పెందుర్తిని తన సొంత సీటుగా బండారు సత్యనారాయణమూర్తి భావిస్తూ వచ్చారు. అయితే ముందు చూపుతో వ్యవహరించిన పంచకర్ల రమేష్ బాబు జనసేనలో చేరారు. పెందుర్తి సీటుపై ఆశలు పెట్టుకునే ఆయన పావులు కదిపారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆ పదవిని వదులుకొని జనసేనలో చేరారు. అదే సమయంలో బండారు సత్యనారాయణమూర్తి సైతం అప్రమత్తులయ్యారు. టీడీపీలో బలమైన వాయిస్ వినిపించారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ఈ దెబ్బతో తనకు పెందుర్తి టికెట్ ఖాయమని భావించారు. కానీ ప్రజారాజ్యం పార్టీ గెలుపొందిన సీటు కావడం, పంచకర్ల రమేష్ బాబుకు హామీ ఇవ్వడంతో ఆ సీటు కోసం పవన్ పట్టుపట్టారు. దీంతో చంద్రబాబు కూడా తల వంచాల్సి వచ్చింది. కానీ బండారు సత్యనారాయణమూర్తి మాత్రం తనకు ఎట్టి పరిస్థితుల్లో పెందుర్తి టికెట్ కావాల్సిందేనని పట్టుబట్టారు. కానీ చంద్రబాబు సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా సరే బండారు వినడం లేదు. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే పంచకర్ల రమేష్ బాబును బండారు సత్యనారాయణమూర్తి చిరకాల ప్రత్యర్థిగా చూస్తున్నారు. 2009లో తనకు దారుణంగా దెబ్బతీసిన పంచకర్ల రమేష్ బాబు ఈసారి గెలుపొందితే పెందుర్తిని తన సొంత నియోజకవర్గంగా మార్చుకుంటారని, అదే జరిగితే తన కుమారుడి రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళనలతో ఉన్నారు. అందుకే పంచకర్ల రమేష్ బాబుకు సహకరించేందుకు తటపటాయిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారం చంద్రబాబుకు చికాకు పెడుతోంది. ఇది ఎంతవరకు తీసుకువెళ్తుందో చూడాలి.